హాయ్ అండి. వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు వైభోగం. రచయిత అనుపమ ఏలూరిపాటి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. భావన ఒకసారి అసహనంగా గడియారం చూసుకుని నిట్టూరుస్తూ వెయిటింగ్ ఏరియాలో మూలనున్న సీట్లో కూర్చుంది. అసలే సంవత్సరాంతం అవటం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఇంతసేపు వెయిట్ చేయటం కష్టంగా ఉంది. దానికి తోడు రిసెప్షనిస్ట్ విసుగ్గా మాట్లాడడం అస్సలు నచ్చలేదు. నేనేం చేయను మేడం, మీకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మిమ్మల్ని ముందు పంపలేను కదా అని అందరికీ వినపడేలా మాట్లాడి అక్కడే నుంచున్న తనని ఏమాత్రం లెక్క చేయకుండా ఏదో టైప్ చేసుకోవడం మొదలుపెట్టిందామా. ఎంత పెద్ద డాక్టర్ అయితే మాత్రం ఎన్నింటికి అపాయింట్మెంట్ ఇచ్చారో అన్నింటికి చూడాలి కదా, వచ్చే వాళ్ళకి ఏం పని లేదనుకుంటున్నారా అని వాట్సాప్లో భర్తకి మెసేజ్ పంపి తన అక్కస్సుని వెళ్ళగక్కి ఆఫీస్ నుంచి అర్జెంటుగా సమాధానం ఇవ్వాల్సిన ఈమెయిల్ ఏమైనా వచ్చాయేమో అని ఒకసారి ఫోన్లోనే చూసుకుని మరోసారి మెసేజ్ నోటిఫికేషన్లు కూడా ఏమీ లేవని నిర్ధారించుకొని ఫోన్ని బ్యాగ్లో పడేసి తలెత్తింది. వెయిటింగ్ ఏరియాలో ఒక 20 మంది ఉన్నారు. తనకంటే ముందు 6 వెయిటింగ్లో ఉన్నారని ఇందాకే రిసెప్షనిస్ట్ చెప్పింది. ఒకసారి ఆమె వైపు చూసింది భావన. కంప్యూటర్లో ఏదేదో టైప్ చేసుకుంటూ మధ్య మధ్యలో డాక్టర్ బెల్ కొడితే తలుపు సగం తెరిచి డాక్టర్ చెప్పే మాటలకు తలాడించి మళ్ళీ తలుపు వేసి వచ్చి కూర్చుంటుంది ఆవిడ. అన్నేళ్లు ప్రాక్టీస్ చేసిన డాక్టర్లకు కూడా లేని పొగరు ఈ రిసెప్షనిస్ట్లకు ఎందుకుంటుందో అని మనసులో తిట్టుకుంటూ కొరకొర ఆమె వైపు చూస్తుండగా ఆమె తన వైపే చూసింది. టక్కున ఏమీ ఎరగనట్టు మరోవైపుకి చూసి తల తిప్పుకుంది భావన. అక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ పెద్దవాళ్లే. ఎవరికీ 50కి తక్కువ ఉండని వయసు. బాబాయ్ నిన్న ఫోన్ చేసి పిన్ని రిపోర్ట్లు పంపుతానని ఒకసారి ఈ డాక్టర్కి చూపించి సర్జరీ విషయంలో సెకండ్ ఒపీనియన్ తీసుకోమని అడిగితే ఆ రిపోర్ట్ల కాపీలు ప్రింటౌట్ తీసుకుని ఆఫీస్లో పర్మిషన్ అడిగి వచ్చింది ఇక్కడికి. ఈ డాక్టర్ పేరు పొందిన న్యూరాలజిస్ట్ అని బాబాయ్ చెప్పాడు. గోడల మీద నోటీస్ బోర్డులు, వాటిపై ఉన్న సమాచార కరపత్రాలు చూసింది. వాటిపై పార్కిన్సన్స్, అల్జీమర్స్, డెమోనిషా అంటూ రకరకాల రుగ్మతుల వ్యాధుల పేర్లు, వాటికి సంబంధించిన అవగాహన పెంచే రాతలు, బొమ్మలు ఉన్నాయి. ఆ అక్షరాలు తనున్న కుర్చీలోంచి చదవాలని ప్రయత్నిస్తూ ఎంత సైజున్న అక్షరాలను ఎంత సునాయాసంగా చదవగలుగుతోందో, ఎంత సైజు అక్షరాలకు కష్టపడుతోందో చూసుకుంటూ ఉచితంగా ఐసైట్ టెస్ట్ తనకు తానే చేసుకుంటూ సమయ సంహారం కావిస్తోంది. ఈలోపు కుడిపక్కనున్న కుర్చీలోంచి పెద్దగా నవ్వు వినిపించింది. 2 ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పెద్ద ఆవిడికి ఒక 80 ఏళ్ళు ఉండొచ్చు, ఇంకో ఆవిడికి 60 దగ్గర పడుతూ ఉండొచ్చు అనుకుంది. వృద్ధులు సైతం ఉన్న చోటుని, సందర్భాన్ని, పక్కవారిని మరిచి ఫోన్లోకి అతుకుపోతున్న ఈ రోజుల్లో ఫోన్ వాడకాన్ని కుదిరినంత తగ్గించాలని ఈ మధ్య నిర్ణయించుకుంది భావన. అందుకే అవసరమైనంత వరకే ఫోన్ వైపు చూస్తూ మిగతా సమయంలో 25 ఏళ్ల క్రితంలాగా చుట్టుపక్కలున్న ప్రపంచాన్ని చూడాలనే తన ప్రయత్నం. ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల కలిగే అనర్థాల గురించి ఈ మధ్య ఫోన్లోనే ఫార్వర్డ్ అయి వచ్చిన ఒక మెసేజ్ చదివాక తను ఆ నిర్ణయం తీసుకుంది. ఒకసారి హాల్లో మిగిలిన అందరినీ పరికించి చూసింది. రిసెప్షనిస్ట్ ఎప్పటిలాగా చాలా పని ఉన్నట్టు అదేదో టైప్ చేస్తోంది. మిగిలిన వారంతా కునుకుపాట్లు పడుతూనో ఫోన్లలో తదేకంగా చూస్తూనే కనిపించారు. కుడి పక్కన కూర్చున్న ఈ 2 మాత్రం కబుర్లు చెప్పుకుంటున్నారు. తనకి తెలియకుండానే కొద్దిగా అటు వాలి కూర్చొని ఒక చెవి ఒక కన్ను అటు వేసింది భావన. పెద్దావిడ గొణుకుతూ వణుకుతోంది. మాట అంత స్పష్టంగా లేదు, కానీ ముఖంలో ఏదో కాంతి ఉంది. ఆవిడ కుర్చీకి 90 డిగ్రీలలో ఆ రెండో ఆవిడ కూర్చుని ఉంది. మీరు ఈ డాక్టర్ దగ్గరే ఎప్పుడూ చూపించుకునేది అంది పెద్ద ఆవిడ. అవునండి, ఎప్పుడు ఇక్కడ వెయిటింగ్ తప్పదు అని నిట్టూర్చి మీరెలా వచ్చారు ఇక్కడికి అని అడిగింది ఎర్ర చీర కట్టుకున్న చిన్నావిడ. మా వాళ్ళు తీసుకొచ్చి దిగబెట్టి అలా వెళ్ళారులేమ్మా అని ఒళ్ళో ఉన్న నీళ్ల సీసాలోంచి నీళ్లు తీసుకుని తాగింది పెద్దావిడ. ఇంతకీ మీరు చెప్పండి, అప్పుడు ఏమైంది అని కుతూహలంగా అడిగింది చిన్నావిడ. ఏం చెప్పను, గుర్తులేదమ్మా. ఎప్పటి మాట మీరనేది నాకు జ్ఞాపకం చెయ్యండి, గుర్తుండదు, పెద్దదాన్ని కదూ అంది పెద్దావిడ. అదేనండి మీ బామ్మగారు మాగాయి బద్దలు ఎండబెట్టినప్పుడు అని అందించింది చిన్నావిడ. అదా, దారిని పోయే కుర్ర విధవ బద్ద తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. ఒరే వెధవాయ్, మడిగా పెట్టుకున్న మాగాయి బద్దని ముడతావరా అంటూ మా బామ్మ కర్ర తీసుకుని అదిలించింది.
ఆ పళ్ళంగాను వాడు ఆ బద్దని నోట్లోంచి తీసేసి మాగాయ బద్దలు ఎండబెట్టిన నొలక మంచం మీదకి విసిరేశాడు. ఇంకేముంది, మడిగా పెట్టుకున్న బద్దలన్నీ మంట కలిసిపోయాయని మా బామ్మ ఒకటే లబోదిబోమంది అంటూ పక్కపక్క నవ్వింది. ఎర్ర చిరావిడ కూడా బాగా నవ్వింది. భావనకి కూడా నవ్వొచ్చినా వాళ్ళు తన వైపు చూశారని సర్దుకుంది. మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదు, మొదటిసారిగా వచ్చారా అని భావనని అడిగింది ఎర్ర చిరావిడ. అవునండి, మా పిన్ని విషయంలో సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చాను అని క్లుప్తంగా చెప్పింది భావన. ఓహో, నేను ప్రతీ నెల వస్తుంటాను అందావిడ. మరి మీరండి అని పెద్దావిడని అడిగింది భావన. నేను వస్తానమ్మా, కానీ చాలా విషయాలు గుర్తుండవు. మా వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు వస్తాను అని నవ్వింది పెద్దావిడ. మీది ఏ ఊరన్నారు అని పెద్దావిడ ఎర్రచీరావిడని అడిగింది. రాజమండ్రి నుంచి వచ్చానండి, నరాలకి ఏదో ఇబ్బంది ఉంటే చూపించుకుంటున్నాను అని జవాబిచ్చింది ఆవిడ. మాది రాజమండ్రినమ్మా, చిన్నతనమంతా అక్కడే గడిచింది. కానీ ఆ బ్రిడ్జ్ కట్టకముందే తెనాలికి మారిపోయాం. పెళ్ళై కాపురానికి మెడ్రాస్ వెళ్ళిపోయాను. తర్వాత అట్టే రాజమండ్రి వెళ్ళే అవకాశం రాలేదు అంది పెద్దావిడ. మాది రాజమండ్రి దగ్గర అమలాపురం అండి అంది ఎర్రచీరావిడ. అయితే ప్రబల తీర్థం జరిగేది మీ ఊళ్ళోనే కదూ. చిన్నప్పుడు మా తాత వేళ్ళు పట్టుకుని తీర్థానికి వెళ్ళేవాళ్ళం. జీళ్ళు చెరుకు గడలు తినేవాళ్ళం అంది పెద్దావిడ. అవునండి, చాలా బాగా జరుగుతాయి అని నవ్వింది ఎర్రచీరావిడ. మీరెక్కడుంటారమ్మా అని భావనని అడిగింది పెద్దావిడ. మొదటి నుంచి హైదరాబాదే అండి, ఎక్కడికి వెళ్ళలేదు ఇన్నేళ్ళు. చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు అన్నీ ఇక్కడే అని మళ్ళీ రెండో ప్రశ్నకి తావివ్వకుండా క్లుప్తంగా చెప్పేసింది భావన. ఎర్రచీరావిడ అందుకుని, మా అమ్మాయికి నీ వయసే, దానికి 2 పిల్లలు అమెరికాలో ఉంటారు అని పెద్దావిడ వైపు తిరిగి, మీ పిల్లలు ఎక్కడుంటారు అని అడిగింది. నాకో కూతురు ఓ కొడుకు, ఎక్కడుంటారు గుర్తులేదు. ఇది ఏ ఊరు అని కాసేపు ఆలోచిస్తూ అయోమయంగా ముఖం పెట్టింది పెద్దావిడ. ఇది హైదరాబాద్ బామ్మగారు అంది భావన. "ఆ, ఇక్కడే ఉంటారు మా అమ్మాయి వాళ్ళు, మీకు తెలిసేమో అంది పెద్దావిడ నసుకుతున్నట్టు. భావనకి ఆశ్చర్యంగా అనిపించింది. చిన్నప్పటి కబుర్లు, మాగాయ బద్దలు, చెరుకు గడలతో సహా గుర్తుపెట్టుకున్న పెద్దావిడ ఇప్పుడు ఇంత అయోమయంగా అయిపోయిందేమిటా అనుకుంది. ఆ మాటలతో అసలు సంబంధం లేనట్టు ఎర్రచీరావిడ టక్కున టాపిక్ మార్చేసింది. మా మనవలు వచ్చే నెలలో అమెరికా నుంచి వస్తున్నారు. మా అమ్మాయికి తన పిండి వంటలు వండి పెట్టే తీరిక ఉండదు. అన్నీ దొరుకుతాయనుకోండి అమెరికాలో కూడా, అయినా ఇంట్లో వండి పెడితే ఆ తృప్తే వేరు కదా అంది. పెద్దావిడ వెంటనే, అవునమ్మా, మా పిల్లల చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ 2 రకాలు ఉండేలా వండుతూనే ఉండేదాన్ని. మా పిల్లవాడికి కజ్జికాయలు నచ్చేవి, పిల్లవాడికి జంతికలు నచ్చేవి. మా వారికి నూనె వాసన పడేదే కాదు. అందుకని నూనె పిండి వంటలు చేయాలంటే పక్కింట్లో వండి వాళ్ళకి సగం ఇచ్చి నేను సగం తెచ్చుకునేదాన్ని అంది పెద్దావిడ. సున్నుండలు ఇష్టంగా తింటారు మా మనవలు. మా మనవడికి పంచదార పలుకులు తగిలితే నచ్చుతుంది. వాడి కోసం ప్రత్యేకంగా చేస్తాను అంది ఎర్రచీరావిడ. పలుకులు తగిలేలా కాస్త పంచదార వేసిన బెల్లం పాకంలో సున్నుండలు చేయండమ్మా, ఒంటికి బోల్డ్ బలం, ఎదిగే పిల్లలు కదూ అంది పెద్దావిడ. మిక్సీలో పంచదార ఆడించి కలిపేయటం అలవాటై పాకం చేయటమే మానేశాం ఈ మధ్య. మీరు చెప్పారుగా, అలాగే చేస్తానులేండి అంది ఎర్రచీరావిడ. మా అమ్మాయి కూడా సున్నుండలు ఇష్టంగా తినేది. 2 బుగ్గల్లో 2 సున్నుండలు కుక్కుని చప్పరిస్తూ వెళ్ళేది బడికి అని మురిపంగా చెప్పింది ఆవిడ. వీళ్ళ కబుర్లు వింటూ టైం ఇట్టే గడిచిపోతుంది భావనకి. పనిలో పనిగా కొన్ని వంటల చిట్కాలు, కొన్ని కథల కబుర్లు, మడ్రాస్ విశేషాలు, మంగళహారతులు తెలిసాయి ఆ కాసేపట్లోనే. పిల్లల పెంపకంలో 50లోనూ 70లోనూ 90లోనూ ఉన్న తేడాలు కూడా తెలిసాయి. రిసెప్షనిస్ట్ని చూస్తూ పళ్ళు నూరటం కంటే చాలా మంచి కాలక్షేపం అయిపోయింది అనుకుంది. ఈలోగా 4-5 పేషెంట్ లోపలికి వెళ్ళి వచ్చినట్టున్నారు. ఒక్కొక్కరితోనూ ఎక్కువసేపు గడుపుతున్నారు లోపలున్న డాక్టర్. అందులోనూ అందరూ పెద్దవాళ్ళు కనుక వాళ్ళకి అర్థమయ్యేలా కూలంకషంగా అన్నీ చర్చిస్తున్నట్టున్నారు. అందుకే ఇంత వెయిటింగ్ ఉన్నా ఆయన మంచి డాక్టర్ అని బయట పేరు బాగుంది. మరొకసారి మెయిల్స్ చెక్ చేసుకుంటే నయం అనుకొని ఫోన్ బయటికి తీస్తుండగా రిసెప్షనిస్ట్ వీళ్ళ దగ్గరికి వచ్చి, ఆంటీ, మీ తిరునాళ్ళు ఊరగాయ కబుర్లు అయిపోతే మీ అమ్మగారిని తీసుకుని వెళ్ళండి లోపల పేషెంట్ బయటకు వచ్చాక అని నవ్వి వెయిటింగ్ హాల్లో చివరినున్న బాత్రూమ్ వైపు వెళ్ళింది. భావన ఒక్కసారిగా ఉలికి పడింది. వీళ్ళు ఇక్కడే కలిసినట్టు మాట్లాడుకున్నారే అనుకుంటుండగా తనకంటే పెద్దావిడ మరింత అవాక్కవ్వటం గమనించింది. పెద్దావిడ కళ్ళు పెద్దవి చేసి, నువ్వు నా కూతురివా అంది. ఎర్రచీరావిడ, అవునమ్మా, దా
నెమ్మదిగా లే అంటూ ఆవిడను రెక్కపుచ్చుకొని లేపి వీల్ చైర్లో కూర్చోబెట్టింది. నా కూతురేమిటి నువ్వు అంటూ ఏదో ఆలోచించి అయోమయంలోంచి ఆనందంలోకి ముఖ కవళికలు మార్చింది పెద్దావిడ. అవునమ్మా, నేనే సుజాతనే అంది కూతురు నవ్వుతూ. అవునే, ఎవరు అనుకున్నాను, డాక్టర్ పిలిచారా అంటుండగా ఉంటామండి అని భావనకి కళ్ళతోనే వీడ్కోలు పలికి చిరునవ్వుతో వీల్ చైర్ తోసుకుంటూ లోపలికి తీసుకెళ్ళింది సుజాత. ఈలోగా బాత్రూమ్ నుంచి రిసెప్షనిస్ట్ వచ్చి తన సీట్లో కూర్చుంది. భావన ఇక ఆగలేకపోయింది. విసుక్కున్నా పర్వాలేదు, ఆవిడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లి కూతుర్లు ఇక్కడ ఇప్పుడే కలిసినట్టు మాట్లాడుకున్నారే అంది. ఈసారి రిసెప్షనిస్ట్ ఏ స్వరంతో మాట్లాడుతుందో తను పట్టించుకోలేదు. ఆఫీస్కి వెళ్ళాలనే కంగారులో తనలో లేదు. అర్జెంట్ ఈమెయిల్స్ వచ్చాయేమో అని చూసుకోనూ లేదు. ఆవిడ చెప్తుందన్న ఆసక్తితో వింటుంది. ఆ పెద్దావిడికి 85 ఏళ్ళుంటాయి. గత 10 ఏళ్లుగా ఆవిడ ఇక్కడికి వస్తున్నారు. మొదట్లో కొడుకు తీసుకుని వచ్చేవారు, కానీ ఈ మధ్య కొడుకు చనిపోయారట. ఆవిడ కూతురు అప్పట్లో వేరే దేశంలో ఉన్న తమ్ముడు చనిపోయాక తల్లి మానసికంగా కూడా చితికిపోవటంతో అన్నీ మానుకుని అమ్మని చూసుకోవడం కోసం ఇక్కడికి మకాం మార్చుకున్నారు. ఈ 10 ఏళ్లలో పెద్దావిడ జ్ఞాపక శక్తి అంతకంతకీ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఎవరినైనా చెప్తే తప్ప తన పిల్లల్ని కూడా ఆవిడ గుర్తుపట్టలేరు అంది. మరి చిన్నప్పటి కబుర్లన్నీ పూసగుచ్చినట్టు చెప్తున్నారు కదా అంది భావన. అది ఆల్జీమర్స్ వ్యాధి లక్షణం. బాగా చిన్నప్పటి విషయాలన్నీ గుర్తుంటాయి, కానీ ప్రస్తుత విషయాలు గుర్తుండవు. ఆవిడ ఆరోగ్యం అంతకంతకీ క్షీణిస్తోంది. మాట కూడా ఈ మధ్య బాగా అస్పష్టంగా వస్తోంది పాపం. అయినా కూతురు కబుర్లు చెప్తుంటే కూతురని కూడా గుర్తుపట్టకపోయినా కష్టపడి మాట్లాడుతున్నారు. ఉన్నన్నాళ్ళు ఆవిడ సంతోషంగా ఉంచాలనేదే సుజాత గారి ప్రయత్నం. అందుకే కూతురని చెప్పకుండానే ఆవిడతో రకరకాల కబుర్లు చెప్తూ ఉంటారు. నేను ఒకసారి అడిగాను, రోజు అవే కబుర్లు విన్నా మళ్ళీ కొత్తగా ఎలా వింటున్నారు అని. అమ్మ నవ్వుతుంది కదా, అది చాలంటూ నవ్వుతారు. ఆవిడకి ఉన్న సహనం, శాంతం పిల్లలందరికీ ఉంటే అసలు పెద్దవాళ్ళకి బాధే ఉండదు అనిపిస్తుంది. నమ్ముతారో లేదో, ఈ 8 ఏళ్లలో నేను మాగాయి బద్దలు, తిరునాళ్ళు, మంగళహారతుల గురించి 100 సార్లు విన్నాను. వాళ్ళు వచ్చేది నెలకొకసారే. మరి ఆవిడ ఇంకెన్నిసార్లు పగలు రాత్రి విని ఉంటారు. అయినా మళ్ళీ మళ్ళీ వింటారు. మళ్ళీ కొత్తగా వింటున్నట్టే నవ్వుతారు. ఎప్పుడైనా ఆవిడకి తనకు కొడుకు మరణమో ఇంకేమైనా పాత విషయాలు ఏమైనా గుర్తొచ్చి బాధ కలుగుతోంది అనిపిస్తే ఇంకేదో విషయంలోకి వెళ్ళిపోతారు. ఆ మహాతల్లి అదృష్టం. కూతురు టాపిక్ మర్చిపోయిందని కూడా పసిగట్టలేని పసి మనసు ఆవిడది. ఆవిడ మంచాన ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళను గుర్తుపట్టకపోవచ్చు, తన పని తాను చేసుకోలేకపోవచ్చు, అన్నం తినాలన్నా చేతులు వణకచ్చు, లేచి 4 అడుగులు వేయలేకపోవచ్చు. కానీ ఇలాంటి కూతుర్ని కన్నందుకు ఉన్నంతకాలం ఆ పెద్దావిడ ముఖాన చిరునవ్వు మాత్రం చెరగదు అంది రిసెప్షనిస్ట్. ఈలోగా బెల్ మోగితే లేచి తలుపు దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పే మాటలకు తలాడించి మళ్ళీ వచ్చి కూర్చుని ఏదో టైప్ చేసుకోవటం మొదలుపెట్టింది. భావన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. లోపల డాక్టర్ తల్లి కూతురులతో మాట్లాడుతున్నారు. కానీ భావనకి ఆలస్యం అయిపోతుందన్న కంగారు లేదు. గుండెల్లో ఏదో బరువు. అది బాధ కాదు, భయం కాదు, ఆనందం కూడా కాదు, ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఆ తల్లి కూతుళ్ళ మధ్య జరిగిన సంభాషణ, ఆ పెద్దావిడ కబుర్లు వింటూ ఇంకా ఇంకా అడుగుతూ తలాడిస్తున్న కూతురు, ఆ పెద్దావిడ ముద్ద మాటల మధ్య బోలెడు జీవిత సారం, ఆవిడ బోసి నవ్వు, ఇవన్నీ తన కళ్ళల్లోనే ఆడుతున్నాయి. జ్ఞాపక శక్తి పోవటం ఆ పెద్దావిడికి శాపమా వరమా? ఇందాక నోటీస్ బోర్డులో కరపత్రాలపై ఉన్నాయి చదివింది. నిత్య జీవితంలో చిన్న చిన్నవి కూడా మర్చిపోతూ ఉంటారు పాపం పెద్దవాళ్ళు. వస్తువులు ఎక్కడ పెట్టారో మర్చిపోవటం, ఏం చెప్పాలనుకుంటున్నారో మర్చిపోవటం, ఉన్న చోటు ఏదో, జరుగుతున్న తారీఖు ఏదో మర్చిపోవటం, ఏదో చేయాలనుకుని లేచి అదేమిటో మర్చిపోవటం, వేరసి నిత్య జీవితంలో గందరగోళంగా మారుతుందట. కానీ అవన్నీ పెద్దావిడికి ఏం బాధ పెట్టట్లేవు. హాయిగా చిన్నప్పటి రోజుల కాలం గడిచిపోతోంది. ఒకప్పటి కష్టాలు, కన్నీళ్లు అవి గుర్తు చేసే మనుషులు, సంఘటనలు ఆవిడ చుట్టూ లేవు. ఒకవేళ గుర్తొచ్చినా అవి మరపించే కూతురు నిరంతరం పక్కనే ఉంటుంది. ఇంతకంటే భోగం వృద్ధాప్యంలో ఎవరికి లభిస్తుంది? ఆవిడ అందరికంటే సంపన్నురాలు. అవధులు లేని ఆనందం ఆవిడ సొంతం. కన్నందుకు ఆవిడ పట్ల కూతురు తీర్చుకుంటున్న రుణం ఆ ఆనందం. ఇంతకంటే వైభోగం ఏముంటుంది? 1 గంట క్రితం ఉత్తి పుణ్యానికి తనకు ఆ రిసెప్షనిస్ట్ పట్ల కోపం వచ్చింది. తన వంతు వచ్చే వరకు ఎదురు చూడమని చెప్పింది. అంతేగా,
దానికి ఎంత అసహనం కలిగిందో తనలో. నిజానికి ఆ తల్లి కూతుర్ల పట్ల ఆవిడకున్న గౌరవ భావాన్ని పంచుకుంటున్నప్పుడు ఆమెలోని సౌశల్యం కనిపించింది. తనలోని అసహనం వల్ల, తనలోని శాంతం వల్ల ఒకే మనిషి 2 రకాలుగా కనిపించింది కదా అనిపించింది. మరి మరోపక్క సహనానికి ఎర్రచీర కట్టుకున్న ఆ స్త్రీమూర్తిని మనసులోంచి తీసేయలేకపోతుంది. రిసెప్షనిస్ట్ అనసూయమ్మ గారి అటెండెంట్ అని తనను పిలవటంతో ఈ లోకంలోకి వచ్చి కళ్ళు తుడుచుకొని లేవటానికి సిద్ధమై బ్యాగ్ భుజాన వేసుకుంటూ నెమ్మదిగా డాక్టర్ గది తలుపు తెరుచుకొని బయటికి వస్తున్న వీల్ చైర్ వైపుకి చూసింది. రెండో బాల్యంలోనూ ఆనందంగా ఆస్వాదిస్తూ గేరింతలు కొడుతున్న ఆ తల్లి నిర్మలమైన నవ్వు ముఖాన్ని చూడటానికో, తల్లిని పసిపాపలా లాలిస్తూ అందులోనే తన ఆనందాన్ని వెతుక్కుంటున్న ఆ కూతురి నిష్కల్మషమైన ప్రేమపూర్తి వదనాన్ని చూడటానికో, వాళ్ళని అనుభవిస్తున్న హాయిగా వీడ్కోలు పలకదామన్నో తెలియదు కానీ మనసంతా నిండిన అమితమైన ఆత్మీయతతో ఎదురు చూస్తూ డాక్టర్ గది వైపు అడుగులు వేసింది భావన. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.